నీటి విలువని చూపిస్తాం, హైదరాబాద్కు వచ్చే కరువు మాకొద్దు అని ఒక నీటి విలువ సమస్య ఆయనకు అర్థమైంది కాబట్టి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ఆ ప్లేస్ మొత్తాన్ని రైతుల్ని పలకరిస్తే ముందుకొచ్చి మేము ఇస్తాం ఈ ఒక్క ఎకరం మనం మిగతా వాడికి ఎవరికైనా కానీ 33 రోజుల్లో 58 రోజుల్లో 33,000 ఎకరాలు ఇచ్చి ముందుకు నడిపారయ్యా. అమరావతి అనేది ఒక కళ. అమరావతి అనేది దేవతలు పూజించారు, బుద్ధులు అక్కడ పెట్టి పెరిగారు. అదేమంటే లోతెత్తు ప్రాంతం మునిగిపోయిద్ది అనే సైకో బ్యాచీలకు మేమేం చెప్పలేం. అమరావతి గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. అంటే ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడారంటే అమరావతి అనేది గోస్ట్ రాజధానిగా మిగిలిపోతుంది అంతే తప్పితే అది అభివృద్ధి చెందదని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏందన్నా అభివృద్ధి చెందేది ఏందన్నా? నీకు విజయవాడ అభివృద్ధి చెందట్లేదా? గుంటూరు అభివృద్ధి చెందట్లేదా? గుంటూరు దగ్గర నుంచి కృష్ణానది రోడ్డు దాకా ఎన్ని బిల్డింగ్లు పడ్డాయి చూస్తున్నారా? మీ జగన్ ఏములోనే జరిగి కదా, ఏం బిల్డింగ్ అభివృద్ధి అనేది ఏం అవ్వలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏక రోడ్ల వల్లే మీకు డిపాజిట్లు రాలేదు. అదే రోడ్లు వేసి మీ స్వాగతం ఇచ్చినట్టు ఇంకా ఉండేవాళ్ళు 10 ఏళ్ళు. మరి చెడగొట్టుకుంది మీరే కదా. అంటే వీళ్ళు కూడా సూపర్ 6 అని చెప్పి ఇప్పటివరకు కూడా ఒకటి కూడా అమలు కాలేదని చెప్పి ఏం అమలు అవ్వలేదు చెప్పు. ఏం అమలు అవ్వలేదు, ఇంకా 2 అమలు అవ్వలేదు. అడిగేవాళ్ళు లేడు, ఏం చేస్తాం? ఇంకా 2 సంవత్సరాల తర్వాత అమలు చేసుకుంటాం ఎలక్షన్ మూమెంట్లో. అడిగేవాడు సరిగ్గా ఉంటే అసెంబ్లీకి వచ్చి సరిగ్గా ప్రశ్నిస్తే మాట్లాడతాం, అమలు చేస్తాం. నువ్వు అడిగే దమ్మే లేనప్పుడు మాకేం అవసరమయ్యా? ఏదో మీడియాలో మామూలుగా అంటే కుదరదు కదా. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సాక్షి గట్టిగా అడిగితే నేషనల్ మీడియాలో చూస్తారు, రాజకీయ నాయకులు అందరూ చూస్తారు కాబట్టి అసెంబ్లీలో అడిగేవాడే లేడు. మాకు ఇంకేం కావాలి? అసెంబ్లీ అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి నేను అసెంబ్లీకి రావట్లేదని చెప్పి మాట్లాడుతున్నాను. 11-23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తే 11 ఒక 5-6 లాగేస్తే నీకు హోదానే ఉండదని అన్నాడు. అయినా కానీ ఆయన కూర్చున్నాడుగా. నువ్వు ఎన్నో మాట్లాడిపించావు మంత్రుల చేత, అయినా కూర్చున్నాడుగా. ఫ్యామిలీ జోలికి వెళ్ళటం అలవాటు చేసింది నువ్వే, అయినా వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడుగా. బ్రహ్మాండంగా మాట్లాడాడుగా. నువ్వు మాట్లాడు, నీకెందుకు భయం? నీకెందుకయ్యా భయం? ఎందుకు అసలు భయమే లేని మనిషి నువ్వు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా భయపడ్డా? మరి అలాంటి వారసత్వం నువ్వు ఎందుకు భయపడతావు అని ఎవరు అడుగు? నీ ఫ్యాన్స్ అడుగు, నీ అభిమానులు అడుగు. మా జగనానికి భయమే లేదంటావు. మరి వెనకమాలున్న సలహాదారులు, ఆ సజ్జన్ లాంటి వాళ్ళు, ఈ టీడీపీ నుంచి వెళ్ళారు చూసా బిత్తర బ్యాచ్, ఈ బ్యాచ్ వల్లే ఆయనకి నష్టం. అంత మించి ఏం లేదు. ఇప్పటికైనా మచిలీపట్నంలో 20 లక్షల మంది ఉన్నారు, విజయవాడలో జనం ఉన్నారు, రోడ్లన్నీ అభివృద్ధి అయినాయి. మరి ఎప్పుడు వెళ్ళాడు ఏమో కానీ చూశాడు. కానీ ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడే ఆ రోడ్లన్నీ పడ్డాయి. 2017 నుంచి ఆ రోడ్లు వేయడం కానీ అభివృద్ధి అనేది మొదలయ్యింది అనేది గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన బాధపడి ఉంటాడన్న. ఏంటంటే ఆయన వైఎస్ గారితో ఉన్న స్నేహము, అప్పుడున్న రాజకీయ స్నేహము, అప్పుడు కాంగ్రెస్తో ఉన్న స్నేహము, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ఇబ్బంది పెడతంలో స్నేహము, ఎంత ఇబ్బంది పెట్టాడో మాకు తెలియదా? జగన్ ఎన్ని మాట్లాడినాడో మాకు తెలియదా? అయినా వచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈయన ఒకడు, ఆ రోజా ఒకటే. దరిద్రం అన్న జగన్ గారికి ఎంత దరిద్రం అనేది మేము చూసాం కాబట్టి మేము వైఎస్ అభిమానులు అన్నా. ఇప్పటికేం చెప్పుకుంటాం? సాయం పొందాం కాబట్టి అభిమానులు అని చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి మైనస్ ఏంటంటే 3 రాజధానులే. చదువుకున్నాడు ఆలోచిస్తాడన్నా. నువ్వు ఉచిత పథకాలు అన్ని ఇవ్వటం వల్ల భయం వేసింది. భూమి కొలత అనేది ఎవడు చేయలే దేశ చరిత్రలో, తెలుసా నీకు? ఉచితంగా భూమి కొలత వేసి పాస్బుక్లో ఎవడు ఇచ్చింది లేదు. కానీ నువ్వు చేసిన తప్పేంది? పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకున్నావు, రాయి మీద నీ ఫోటో వేసుకున్నావు, మైనస్ అయింది. నీకు భయపడిపోయారు, జనాన్ని భయపెట్టేశారు. ఎంతమంది భయపడ్డారు తెలుసా? మరి నీకు అంత ఓట్లు రాకపోవడం, మినిమం 50-60 సీట్లని వచ్చి నువ్వు జనానికి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇచ్చాడా? నువ్వు లెక్క వేస్తే 2 లక్షలు ఇచ్చాడు. మరి పడాలి కదా, ఒక 50-60 సీట్లన్నీ వచ్చాయి కదా. మరి అదేమంటే ట్యాంపరింగ్ అంటున్నారు. మరి 2019లో ట్యాంపరింగ్ అని మేము అంటాం. మరి దానికి దానికి సెట్ అయింది కదా. అమరావతిలో 70,000 జనాభానే ఉంది, అక్కడ 2 లక్షల కోట్ల అమౌంట్ ఎందుకు, పెట్టుబడి ఎందుకు అని చెప్పి అమర్నాథ్ రెడ్డి ఎవడిచ్చాడు? 2 లక్షల కోట్లు ఎవడిచ్చాడు? నేను అడుగుతుంది అదే. ఎవడిచ్చాడు? కేవలం ఏమైనా అయ్యాదా ఇస్తా 2 లక్షల కోట్ల నందా? ఏడితాడికి అవసరమైంది కాబట్టి ఎంపీలు ఒక 2 సీట్లు పడేశాడు, ఒక 2 మంత్రులు పడేశాడు. ఒకప్పుడు మనకి ఎంతమంది మంత్రులు ఉండేవాళ్ళు తెలుసా నీకు? 17 మంది 20 మంది మంత్రులు ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. దక్షిణ భారతదేశంలో మనకే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు మంత్రుల సీట్లు. లేదా ముస్టేసినట్టు 2 వేసాడు. అదేందో కేంద్రం నుంచి లక్షలు తీసుకొస్తున్నారు, అంతా పెడుతున్నారు. ఏం మాట్లాయి? 1,00,000 ఎకరాలంట. ఏడొచ్చింది 1,00,000 ఎకరాలు? 1,00,000 ఎకరాలంటే ఎంత తెలుసా? ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కాదన్నా. 1,00,000 ఎకరాలంటే ఎంత? ఇచ్చింది 33,000 ఎకరాలు. దానిలో ఇంకా కొలతలుగా తప్పులు తరగరుగా ఇంకా కాగితాలు కూడా కాల. దగ్గర అయింది 22,000 ఎకరాలకి కాగితాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయినాయి వాళ్ళకి. మరి అధికారులకు హ్యాండ్ ఓవర్ అయింది 22 ఎకరాలకే. వాటిలోనే పనులు నడుతున్నాయి. ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి కాబట్టి నారాయణ తిరుగుతున్నాడు. అవన్నీ భూములు సేకరిస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఇస్తున్నారు. దేనివల్ల? చంద్రబాబు వల్ల. ఆయన చూసి ఇస్తున్నారు, లేకపోతే ఇస్తారు ఎవరన్నా? మరి అనే ఆదరణ, అదే మంచితనం నువ్వు తెచ్చుకోవాలి. కానీ నేను సినిమా చూపిస్తా, ఏమి నువ్వు చూపించేది సినిమా? నీకు ఆల్రెడీ చూపించేసాడు సినిమా. 175కి 175 అన్న నీ పవర్ని 11కి దించాడంటే
మరి అదే నీకు సినిమా చూపించడం. నువ్వు ఆయన సినిమా చూపించేది ఏంది? 74 73 ఉండే ఆయన ఏజ్. కూర్చొని గక్కలు లేపుతున్నాడు, నువ్వు కూర్చొని లేపడానికి 10 మంది కావాలి నీకు. రీసెంట్గా వీడియో చూసాను సోషల్ మీడియాలో. నీ సోషల్ మీడియాలో ఏమైనా పెట్టగలుగుతున్నావా? ఒక వీడియో ఏమైనా పెట్టగలుగుతున్నావా? మరి ఉందా సాక్షి అని పెద్దదే, ఏం ప్రయోజనం? ఒక్క పనికొచ్చే వీడియో నీకు ఉపయోగపడే వీడియో ఆ సాక్షి మీడియాలో వస్తుందా? మరి ఇంకేం మాట్లాడతాం చెప్పి. ప్రజల నుండి అధిక సంఖ్యలో మద్దతు వస్తుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దీనిపై మీరు 100 మంది ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నా కలిసారా? ఓడిపోయిన ఎమ్మెల్యేలు 100 మందిలో ఒక 50 మంది అన్న నిజాయితీగా వెళ్ళి కలిసారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అదే ఉదాహరణ. ఈయన ఎందుకు కలిసాడేమన్నా? ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈయన ఏమన్నా కలిసారా? మరి ఏంటి అన్నట్టు, ఏం చేసినట్టు వాళ్ళు అయినా కానీ మరి పరిస్థితి అట్లా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు లోకేష్ని కలుస్తున్నారు, చంద్రబాబుని కలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఏదో పరంగా ఏమైనా తీసుకోపోయినా అవన్నీ కామన్ మాటలు కలుస్తున్నారు కదా, మీడియా ముందు కనపడుతున్నారు కదా. ఆ ఎమ్మెల్యే వచ్చాడు, ఈ ఎమ్మెల్యే వచ్చాడు, మీడియాలో లబోదిబా అంటున్నారు కదా. మరి అది కావాలి, కనపడాలి. ఎమ్మెల్యే చేసేది ఏంటి, విధానం ఏంటి అనేది సొసైటీకి కనపడేటట్టు చేయాలి. నువ్వు ఏ పని చేసినా ఏ రోజైనా బయటకు వచ్చావా? బయటకు వస్తే ఆ పట్టాలు కట్టుకుని మరి ఎందుకు అవసరం నాకు అర్థం కావట్లా. జనం మధ్య నుంచి వెళ్ళినోడివి, జనంతో గెలిచినోడివి, నువ్వు ఆ పట్టాలు కట్టుకుని ఎందుకు చేసావు? ఎప్పుడైనా క్వార్టర్స్ దాటి బయటకు ఎప్పుడైనా వచ్చావా? మరి అసెంబ్లీ దగ్గర మీటింగ్ పెట్టావేమో అనుకున్నా, ఆ మీటింగ్లో ఎప్పుడు పెట్టినా ఇంటికాడ పెట్టావు. మరి ఎందుకని? నీకు ముఖ్యంగా సలహాదారులు అని చెబుతున్నారు పెద్దలు. మరి ఆ పనికిమాలిన సలహాదారులను ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు ఎందుకు సొసైటీలో ఈ పేరు తెచ్చుకుంటున్నావు? సార్ ఫైనల్గా ఇప్పుడు రాజధాని ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అమరావతి అమ్మ విలువ, అమ్మ ప్రేమ తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. రైతు తెలుసన్నా, 3 పంటలు పండించే రైతు ముందుకొచ్చి నేను ఇస్తానన్నాడంటే అప్పుడే అర్థం చేసుకోవాలి చంద్రబాబు అంటే ఏంటి. నీకేమను, నీకు పోగు చేయి, ఒక 10 ఎకరాలు పోగు చేయను. నువ్వు పక్కన నీ ఇంటి పక్కన 10 ఎకరాలే కాగితాలు ఎప్పుడో గుర్తించలేకపోయావు. నువ్వు ఏదో 23 తీసావంట కాగితాలు కబ్జా చేయడానికి. మరి ఆ రైతు వచ్చి లబోది వాళ్ళ మొన్న రీసెంట్గా. మరి అదే నీకు ఉదాహరణ. ఆ రైతులు నువ్వు ఇచ్చి అంత ఓడిచ్చి భూమి ఇమ్మంటే ఎవరా? మరి ఆయనే ఇవ్వలేదంటే నీకు ఎవరిస్తారు భూమి? ముఖ్యంగా నేను చెడగొడుతుంది అలా ఈ టీడీపీ నుంచి వచ్చిన ఈ ఉండారు చూసావా 10 మంది 15 మంది బిత్తర బ్యాచ్, వాళ్ళ వల్లే నువ్వు చెడిపోతున్నావు. నువ్వు ఆ రాంబాబుని ఎందుకు పెట్టావో అర్థం కావట్లేదు మాకు. ఆ రాంబాబు వల్లే మైనస్ నీకు. మళ్ళీ ఆయన వెళ్ళి నువ్వు పొగుడుతున్నావు ఇంటికి వెళ్ళి. ఆడు అన్ని బండబూతులు తిడితే నువ్వు వెళ్ళి ఆయన మళ్ళీ వెళ్ళి పొగుడుతున్నావు. ఏమన్నాడు మా రాంబాబు అంటున్నావు? మరి సినిమా చూపిలేడికి 24 గంటల సినిమా ఎట్లా ఉంటే మా ఫ్రెండ్స్ చంద్రశేఖర్ చూపించాడు. ఒక లాయర్ వెళ్ళాలా, ఒక బోయిన వెళ్ళా, ఒక ఎమ్మెల్యే దేనిలో కేసు పెడితే 10 నిమిషాలకి అన్నీ వెళ్ళిపోయాయి తెలుసా. గత 30-40 ఏళ్ళ నుంచి అది జరుగుతుంది. ఎమ్మెల్యేని జైల్లో పెట్టారంటే ఆడి టిఫిన్ కానీ ఖర్చులు కానీ ఆడి పిఎన్ ఎవరు ఉంటాడు వెళ్ళేవాడు. 24 గంటల దాకా ఆయన పట్టుకోవడానికి ఎవరైనా చూపించలేదంటే మరి పోలీసుల రియాక్షన్ అనేది అట్లా ఉంది. ఇదే కొనసాగాలి. రేపు నీ గవర్నమెంట్ వచ్చినా ఇలాగే కొనసాగించు. పోలీసులు అంటే భయం అనేది తెలిసిద్ది. ఎవడు తోలడు, ఎవడు మాట్లాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎవడైనా బూతులు తిట్టాడా? ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవడైనా బూతులు తిట్టాడా? పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఎంత మాట్లాడాడు? ఏదో చేసేస్తాడు అనుకున్నావు, నువ్వు అనుకుంటావు. మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడైనా నిదానం ప్రధానం అన్నట్టు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రయోజనం పడే మాట మాట్లాడుతున్నాడు కదా. మరి వాళ్ళ పితాపురం తెలుసు రోడ్లు కానీ అట్లా బాగుండే. గుడివాడ రోడ్డు చూడన్నా, కొడాలి నాని గారు తిట్టేవాళ్ళు. గుడివాడ రోడ్డు చూడాలి, నువ్వు ఎంత అభివృద్ధి చెందుతుంది. ఇంకేం కావాలి? మచిలీపట్నం అన్నావు, విజయవాడ అన్నావు, నువ్వు గుర్తించావు. అదే మాకు చాలు. ఇప్పటికైనా తెలుసుకో, హైదరాబాద్ అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న 5 జిల్లాలు బాగుపడ్డాయి. ఇప్పుడు అమరావతి అంటే అమరావతి చుట్టూ ఉన్న 5 జిల్లాలు బాగుతాయి. నీ కర్నూలు దాకా వచ్చిద్ది, నీ అనంతపూర్ దాకా వచ్చిద్ది అనేది నువ్వు గ్రహించాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటవా? కర్నూలు దాకా ఉన్న అడవులు ఉపయోగించుకుంటారు, అనంతపురం దాకా ఉన్న అడవులన్నీ ఉపయోగించుకుంటారు. కంపెనీలు వస్తాయి, 10 కంపెనీలు, 100 మందికి ఉపాధి వస్తుందయ్యా. గుంటూరు కృష్ణా జిల్లా వాడు తిరగని దేశం లేదు, తిరగని రాష్ట్రం లేదు. ఏడకెళ్ళినా కానీ పైన ఉండేది ముందు చేయి ఉంటాడు. ఓకేనా? అలాంటి వాళ్ళని ఉపయోగించుకోవడం నీకు కుదరట్లేదు. ఇలాంటి రాంబాబు వల్ల హైదరాబాద్లో పెరిగిన రాంబాబుని కాదు, మంచోడిని చూడు, మంచోడిని ఉపయోగించుకో, సలహాదారుడికి పెట్టుకో. ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉంటున్నారు తాడేపల్లిగూడెంలో, చుట్టూ ఉన్న 10 గ్రామాలు కూలిబిడ్డ అని ఉంటాడు. నీకు ఇష్టమైన కూలిబిడ్డ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఏది నీ బిత్తర బ్యాచ్ వద్దు, నువ్వు ఓన్గా వెళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఫ్యాన్స్ రాలేదా? కంట్రోల్ చేయట్లో గిరిజన గ్రామానికి వెళ్ళాడుగా, ఫ్యాన్స్ వచ్చారా? అట్లా వెళ్ళి నిజాయితీగా కలువు 10 మంది రైతు కూలీల్ని. రైతుల్లో వద్దు, నువ్వు కూలీల్ని వెళ్ళు, నీకు చెబుతారు వాళ్ళ మంచి ఏంది, గుంటూరు జిల్లా అంటే ఏంది, కృష్ణా జిల్లా అంటే ఏంది, ఎంత అవగాహన ఉంది అనేది నీకు వివరంగా చెబుతారు. అప్పటికైనా మారుతావని మేము అనుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.